బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం తక్కువ ధరకు కేటాయించడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 1100 కోట్ల విలువైన భూమిని కేవలం 37 కోట్లకు కట్టబెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు న్యాయవాది వెంకట్రామరెడ్డి. పిటిషన్లో అప్పటి సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. టెండర్ ప్రక్రియ అనుసరించకుండా కోకాపేటలోని సర్వే నెంబర్ 239, 240లోని 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ కు ఇచ్చారని తెలిపారు. న్యాయవాది వెంకట్రామ్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే అంశంపై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి పిటిషన్ వేశారు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, బీఆర్ఎస్ కు కోకాపేట భూ కేటాయింపులపై పిల్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మే నెలలో ఒక రిప్రజెంటేషన్ అక్కడ రంగారెడ్డి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 11 ఎకరాల భూమిని కేటాయించాలంటూ ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున సెక్రటరీ జనరల్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ పేరు పైన ఒక ఇన్స్టిట్యూట్ కోసం అప్లై చేస్తున్నట్టుగా ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మే నెలలో 12వ తారీఖున రిప్రజెంటేషన్ ఇవ్వడం, కేవలం 5 రోజుల్లోనే స్పందించి CCLA నుంచి ఈ భూమి కేటాయింపుకు అభ్యంతరం లేదు, భూమి కేటాయించండి అంటూ ఆర్డర్స్ ఇచ్చింది CCLA. దాని తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అయినట్టుగా అది 37 కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ను 11 ఎకరాల ల్యాండ్ని కోకాపేటలో ఉన్నటువంటి ల్యాండ్ని అలాట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక మెమోను రిలీజ్ చేసింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ గతంలో ఒక పిటిషన్ దాఖలైంది. ఆయన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభరెడ్డి అప్పట్లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సరైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి, కొన్ని కేస్ స్టడీస్ని ఎందుకు కేటాయించకూడదు అనే అంశాలను కూడా దానిలో ప్రస్తావించాలని చెప్పారు. ఆ పిటిషన్ని అప్పట్లో విచారణకు స్వీకరించలేదు. కానీ ఈరోజు దాఖలైనటువంటి పిటిషన్ అది వెంకట్రామరెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్ పిటిషన్ ఫైల్ చేశారు. దాంట్లో గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు, దాంతోపాటుగా ఒక రాజకీయ పార్టీగా ఉండి ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తమ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం జనాలకు సంబంధించిన సంపద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపద కానీ లేదంటే ఆ భూములను కానీ ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే తమ స్వలాభం కోసం కేటాయించుకోకూడదు అనేటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఆ గ్రౌండ్స్ని వైలేట్ చేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రధానంగా పిటిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఆ పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. దాంట్లో రెస్పాండెంట్స్ కింద పిటిషనర్ కేసీఆర్ పేరును, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ పేరును ప్రస్తావించారు. CCLAకి సంబంధించినటువంటి కమిషనర్ని, అట్లాగే HMDA కమిషనర్ని, దాంతోపాటుగా మిగతా అధికారులను మొత్తం కూడా దాంట్లో మెన్షన్ చేశారు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి రంగారెడ్డి కలెక్టర్, అప్పట్లో పనిచేసినటువంటి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళని, CCLAకి సంబంధించి, HMDAకి సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి కమిషనర్లకి అందరికీ రెస్పాండెంట్స్గా పెట్టారు, ప్రతివాదులుగా. సో వాళ్ళు దీనిపై స్పందించాల్సి ఉంది. 4 వారాల తర్వాత ఈ విచారణను వాయిదా వేశారు. దాంతోపాటుగా ఈ పిటిషన్లో మెయిన్గా కామన్ మ్యాన్కి సంబంధించి, అంటే సామాన్యులకు సంబంధించి లేదంటే కామన్ పబ్లిక్కి సంబంధించి ఎక్కడా కూడా యూటిలిటీ ఏమేం కేటాయిస్తారు, నిజంగానే వాళ్ళు దేనికోసం ఈ ఇన్స్టిట్యూషన్ను ఏర్పాటు చేస్తారనే విషయాన్ని దానిలో ప్రస్తావించలేదు. దీని ఎక్కడా కూడా కామన్ మ్యాన్కి వాళ్ళకు ఉద్దేశించి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం కేటాయించలేదు అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. పొలిటికల్ పర్పస్ నాట్, అంటే పిటిషన్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్స్లో మెయిన్గా వాళ్ళు హైలైట్ చేసింది పొలిటికల్ పర్పస్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కామన్ మ్యాన్ యాజ్ అర్బిటరీ, డిస్క్రిమినేటరీ, ఇల్లీగల్, అన్జస్టిస్, అన్ఫెయిర్, అన్రీజనబుల్, యూనిటరల్ అండ్ విస్మేల్, నాన్ అప్లికేబుల్ సంబంధించినటువంటి ఒక ల్యాండ్, అంటే ఎక్కడా కూడా ప్రజా ఆమోదం లేకుండా, అట్లాగే డైరెక్ట్గా టెండర్ ప్రక్రియ. ఎందుకంటే కోకాపేట్ ల్యాండ్ అనేది నిజానికి రీసెంట్గా గవర్నమెంట్ ఎక్కడైతే కోకాపేటలో ఉన్నటువంటి ల్యాండ్ని అమ్మిందో ఆ అమ్మినటువంటి ఏరియా 100 కోట్ల రూపాయలకు ఓపెన్ టెండర్లో ఒక్కొక్క ఎకరాన్ని అమ్మింది. సో అది మొత్తం 1100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి. నిజానికి మార్కెట్ వాల్యూలో ఆ 1100 కోట్ల రూపాయల ల్యాండ్ని కేవలం 37 కోట్ల రూపాయలు ఓపెన్ టెండర్కు వెళ్లకుండా ప్రభుత్వమే ఇంటర్నల్గా డెసిషన్స్ తీసుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఒక ఇన్స్టిట్యూషన్ని పెడతామని చెప్తే ఆ ఇన్స్టిట్యూషన్కి ఫేవర్గా
ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా మెమో జారీ చేసి, అంటే మే నెలలో అప్లై చేస్తే మే 12వ తారీఖున అప్లై చేశారు, మే 17వ తారీఖున దానికి అప్రూవల్ ఇచ్చింది CCLA. తర్వాత మే 17న అప్రూవల్ ఇచ్చిన తర్వాత జూన్ నెల ఫస్ట్ వీక్లోనే భూమి పూజ కూడా చేశారు. అంటే దాదాపు 15-20 రోజుల లోపలనే ఒక భూమికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్కి 1100 కోట్ల రూపాయల ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి భూమిని ఎక్కడ కూడా సంప్రదింపులు చేయకుండా శాఖలకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసింది. 11 ఎకరాల భూమిని 1100 కోట్ల రూపాయల భూమిని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దాన్ని మొత్తం కూడా ఒక పార్టీకి అనుకూలంగా అలాట్ చేశారు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆ ఆర్డర్ని, ఆ మెమోని సస్పెండ్ చేయాలనేది మెయిన్గా పిటిషన్లో అప్పీల్. సో దానిపైన హైకోర్టు విచారణకు స్వీకరించింది. దానిపైన నెక్స్ట్ 4 వారాల తర్వాత విచారణ జరిగితే, విచారణలో ప్రధానంగా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లు మున్సిపల్ సంబంధించి కావచ్చు, అట్లాగే CCLAకి సంబంధించిన అధికారులు, చీఫ్ సెక్రటరీని దానిలో రెస్పాండెంట్ చేశారు, కేసీఆర్ను రెస్పాండెంట్ చేశారు. సో వాళ్ళ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు కానీ లేదంటే అప్పట్లో ఉన్నటువంటి అధికారులు నేరుగా నోటీసులు జారీ చేస్తే హైకోర్టుకు ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది, దానిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మారింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం వాదనలు అడ్వకేట్ జనరల్ వినిపించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఒక కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా గతంలో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గతంలో మాట్లాడుతూ కోకాపేట భూముల్ని 100 కోట్ల రూపాయల భూముల్ని 37 కోట్లకే కేటాయించారు. ప్రభుత్వం ఇది కావాలనే ప్రభుత్వం తనకు అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి భూముల్ని పార్టీ ఆఫీసు కోసం కేటాయించుకోవడం కోసం ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కోసం అని చెప్పి ఒక క్లాజును తీసుకొచ్చి ఆ క్లాజును బేస్ చేసుకొని భూమిని కేటాయించుకున్నారని గతంలో కూడా మాట్లాడారు. సో దానిపైన కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే అక్కడ భూమి కేటాయించుకున్నారు. దాన్ని మొత్తం కూడా పొజిషన్ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ కోసం కేటాయిస్తున్నట్టుగా భూమి పూజ చేసి దాన్ని మొత్తం కూడా వాళ్ళు అదుపులోకి కూడా తీసుకున్నారు, దాని పొజిషన్లో కూడా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ పిటిషన్ పడడం, పిటిషన్లో కూడా చాలా విషయాలు గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి మిస్యూజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పిటిషన్స్ పార్టీలకు సంబంధించి కానీ లేదంటే వాళ్ళకి ఎలాంటి కామన్ పబ్లిక్కి యూటిలిటీ లేకుండా స్వప్రయోజనాల కోసం పార్టీ కార్యాలయాల కోసం కానీ ప్రభుత్వంలో ఉండి పార్టీ కార్యాలయాలు కేటాయించినటువంటి సందర్భాల్లో పిటిషన్ సస్పెండ్ చేసినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆ కేస్ స్టడీస్ని మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి పిటిషన్స్ ఆర్డర్లను అన్నింటినీ కూడా జతపరిచి ఈరోజు పిటిషన్లో మెన్షన్ చేశారు. చూడాలి 4 వారాల తర్వాత విచారణకు వచ్చిన తర్వాత దీనిపైన హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉంటాయి, దానిపైన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం కౌంటర్ వేయబోతోంది, ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు, కోకాపేటలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల భూమికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేటాయింపుల్ని హైకోర్టు తప్పుపడుతుందా, లేదంటే ఆ ల్యాండ్ను మళ్ళీ తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకోవాలని ఆర్డర్ ఇస్తుందనే చూడాలి.